హలో ఫ్రెండ్స్, నేను మీ సందీప్ శాండీ. ఈరోజు మన కంటెంట్ ఏంటంటే 4-వే పీవీసీ గ్యాంగ్ బాక్స్, దానికి 2 1-వే స్విచ్చెస్ అండ్ 3 పిన్ సాకెట్స్ 2. దీనికి వైరింగ్ ఏ విధంగా చేయాలో నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ క్లియర్గా. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అయితేనే మీకు ఈ వీడియో అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చేసి మనం ఎల్లో కలర్ కేబుల్ వాడుతున్నాం. ఎల్లో కలర్ కేబుల్ వచ్చేసి ఆల్రెడీ స్లీవ్ తీసి పెట్టుకున్నా. ఇది వచ్చేసి మనం ఫేజ్గా వాడుతున్నాం కాబట్టి మనం ఫస్ట్గా 1-వే స్విచ్చెస్కి కింద ఉన్న టెర్మినల్స్కి ఈ ఎల్లో కలర్ కేబుల్ అనేది కనెక్ట్ చేసుకోవాలి. కింద ఉన్న టెర్మినల్కి ఫస్ట్గా మనం ఫేజ్ని అయితే కనెక్ట్ చేసుకుందాం ఎల్లో కలర్ కేబుల్ని. ఈ కనెక్ట్ చేసే విధానంలో మీరు కొంచెం టైట్గా గట్టిగా బిగించుకోవాలి. స్క్రూస్ని బిగించారంటే తర్వాత ప్రాబ్లం అవుతుంది, మొత్తం స్పార్క్ అయిపోతుంది. కాబట్టి టైట్గా స్క్రూస్ అనేది బిగించుకోవాలి. ఈ వీడియో మీకు క్లియర్గా అర్థం కావాలంటే కంపల్సరీ ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు కంపల్సరీగా చూసుకోండి. అలా కాకుండా స్కిప్ చేసుకుంటూ చూసారంటే మీకు ఈ వైరింగ్ అనేది సరిగా అర్థం కాలేనప్పుడు మనం ఎప్పుడు ఏమైనా చేద్దామంటే కూడా మీరు చేయలేరు, ఫర్దర్ ఇబ్బందిలో పడతారు. కాబట్టి కంపల్సరీ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా కింద మనం 2 టెర్మినల్కి 1-వే స్విచ్చెస్కి కింద ఉన్న టెర్మినల్లో 2 1-వే స్విచ్చెస్కి కూడా కనెక్ట్ చేసేసాం ఎల్లో కలర్ కేబుల్. నెక్స్ట్ వచ్చేసి మనం బ్లాక్ కలర్ కేబుల్ తీసుకుందాం. చూసారుగా బ్లాక్ కలర్ కేబుల్కి 2 సైడ్స్ స్లీవ్ తీసి ఉంచాం. బ్లాక్ వచ్చేసి మనం ఈ ఎక్స్టెన్షన్ బాక్స్కి మనం న్యూట్రల్గా ఇవి వాడుతున్నాం. న్యూట్రల్ యూజ్ చేస్తాం. న్యూట్రల్ ఎక్కడ ఇవ్వాలంటే ఇప్పుడు మన 3 పిన్ సాకెట్ ఉంది కదా, ఈ 3 పిన్ సాకెట్కి రైట్ సైడ్లో టెర్మినల్ పక్కన మనకు ఎన్ అని మెన్షన్ చేసి ఉంటుంది. ఆ ఎన్ అని మెన్షన్ చేసి ఉన్న ఆ టెర్మినల్కి మనం బ్లాక్ కలర్ కేబుల్ అనేది కనెక్ట్ చేసుకోవాలి. ఎన్ ఈక్వల్ టు న్యూట్రల్ అన్నమాట. ముందుగా వచ్చేసి మనము రైట్ సైడ్లో ఉన్న 3 పిన్ సాకెట్కి రైట్ సైడ్ టెర్మినల్కి ఎన్ అని మెన్షన్ చేసి ఉన్న టెర్మినల్కి బ్లాక్ కలర్ కేబుల్ అనేది కనెక్ట్ చేసాం. ఇది కనెక్ట్ చేసిన తర్వాత అదేవిధంగా మనకు లెఫ్ట్ సైడ్లో ఇంకొక 3 పిన్ సాకెట్ ఉంది కదా, ఆ 3 పిన్ సాకెట్కి సేమ్ రైట్ సైడ్లో ఉన్న ఎన్ అని మెన్షన్ చేసి ఉన్న టెర్మినల్కి కనెక్ట్ చేసాం. అదేవిధంగా మనకి ఇంకో బ్లాక్ కలర్ లూపింగ్ కేబుల్ తీసుకున్నాం. ఇది ఎందుకోసం తీసుకున్నామంటే మనకి ఇప్పుడు ఈ బాక్స్కి బయట నుంచి వెళ్ళి ఇన్పుట్ మనకు న్యూట్రల్ రావాలి కదా, అందు గురించి అని చెప్పేసి ఇంకొక బ్లాక్ కలర్ కేబుల్ని స్లీవ్ తీసి ఎన్ఎన్ మెన్షన్ చేసిన టెర్మినల్కి కనెక్ట్ చేసాం. అయితే కనుక మనకు బయట నుంచి ఫస్ట్ ఈ సాకెట్కి న్యూట్రల్ వస్తుంది, దీని తర్వాత నుంచి వెళ్ళి ఇంకొక సాకెట్కి వెళ్తుంది అన్నమాట. ఈ న్యూట్రల్ కేబుల్స్ కూడా కంపల్సరీ టైట్గా బిగించుకోండి ఫ్రెండ్స్, లేదంటే స్పార్క్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎల్లో ఫేజ్, బ్లాక్ న్యూట్రల్. ఎల్లో ఈ విధంగా మనం లైన్ ఇచ్చాం. దాని తర్వాత మనం న్యూట్రల్ వచ్చేసి మన 3 పిన్ సాకెట్ టు న్యూట్రల్ టు ఇంకొక 3 పిన్ సాకెట్ ఎన్ఎన్ మెన్షన్ చేసిన టెర్మినల్కి కనెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు స్విచ్ మనకు కింద నుంచి ఫేజ్ వచ్చింది కదా, ఆ స్విచ్ ఆన్ చేయగానే కింద ఉన్న టెర్మినల్ నుంచి ఆ స్విచ్కి పైన ఉన్న టెర్మినల్కి వెళ్తుంది. దాని నుంచి వెళ్ళి మనం లూపింగ్ అనేది 3 పిన్ సాకెట్కి కనెక్ట్ చేసుకోవాలి. అది ఏ విధంగా చేస్తున్నానో మీకు చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన స్విచ్ పైన ఉన్న టెర్మినల్కి మనం స్క్రూ అనేది లూజ్ చేసుకున్నాం. అదేవిధంగా దాని పక్కలో ఉన్న 3 పిన్ అని అనొచ్చు, 5 పిన్ అని అనొచ్చు. సరికి 3 పిన్ అని కంటిన్యూ చేద్దాం. 3 పిన్ ఉన్న సాకెట్ ఉంది కదా, ఆ సాకెట్కి లెఫ్ట్ సైడ్లో ఉన్న టెర్మినల్కి ఎల్ అని మెన్షన్ చేసి ఉంటుంది. ఎల్ అంటే లైన్ అన్నమాట, ఇక్కడ లైన్ ఆర్ లోడ్ లైన్. ఓకే, ఎల్ అని మెన్షన్ చేసి ఉన్న టెర్మినల్కి మనం కనెక్ట్ చేసుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకొక 1-వే స్విచ్చెస్ అండ్ 3 పిన్ సాకెట్ ఉంది కదా, సేమ్ అదే విధంగా మనం పైన ఉన్న స్విచ్కు పైన ఉన్న టెర్మినల్ అండ్ 3 పిన్ సాకెట్కి లెఫ్ట్ సైడ్లో ఉన్న ఎల్ అని మెన్షన్ చేసి ఉన్న టెర్మినల్, ఇవి రెండింటికి కనెక్ట్ చేసి మనం లూపింగ్ అనేది కనెక్ట్ చేసేసుకోవాలి. అయితే కనుక ఇప్పుడు మన స్విచ్కు కింద బయట నుంచి మనకు లైన్ వస్తుంది కదా, ఫేజ్ వస్తుంది కదా, మనం ఆ స్విచ్ బటన్ ఆన్ చేయగానే ఫేజ్ అనేది కింద నుంచి ఆ స్విచ్కి వచ్చి స్విచ్ పైన ఉన్న టెర్మినల్కి వచ్చి పైన ఉన్న టెర్మినల్ నుంచి వెళ్ళి మనం లూపింగ్ కేబుల్ వేస్తున్నాం కాబట్టి ఆ కేబుల్ నుంచి వెళ్ళి మనకు 5 పిన్ సాకెట్కి 3 పిన్ సాకెట్కి వైరింగ్ కలెక్షన్ అనేది వస్తుంది. ఇంతే ఫ్రెండ్స్, ఈజీ. మనం ఇంటి దగ్గర నుండి ఈజీ మెథడ్లో ఈజీగా ఎక్స్టెన్షన్ బాక్స్ వైరింగ్ అనేది చేసుకోవచ్చు. కాకపోతే వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూస్తే మీకు ఈజీగా అర్థమైపోయింది అనుకుంటున్నా ఫ్రెండ్స్. అర్థమైపోతుంది ఈ విధంగా మనకు
ఈ విధంగా మనకు బయట నుంచి ఫేజ్ వచ్చింది. 1 వే స్విచ్కు కింద ఉన్న రెండు టెర్మినల్కి 1 వే స్విచ్చెస్కి టెర్మినల్కి కనెక్ట్ చేసాం. అదేవిధంగా నెక్స్ట్ న్యూట్రల్ వచ్చేసి 3 పిన్ సాకెట్కి ఎన్ఎన్ మెన్షన్ చేసి ఉన్న టెర్మినల్కి కనెక్ట్ చేసాం. అదేవిధంగా అక్కడ నుంచి ఇంకొక 3 పిన్ సాకెట్ ఉంది కదా, దానికి లూపింగ్లో ఎన్ఎన్ మెన్షన్ చేసి ఉన్న టెర్మినల్కి దాన్ని కూడా కనెక్ట్ చేసేసాం. దాని తర్వాత ఇప్పుడు వచ్చేసి మన ఫేజ్ ఉంది కదా స్విచ్కు, ఈ 1 వే స్విచ్కు కింద నుంచి పైనకి వస్తుంది. ఇందాక చెప్పిన విధంగానే స్విచ్ ఆన్ చేయగానే అలా ఎల్లో కలర్ కేబుల్ ఉంది కదా, ఆ కేబుల్ నుంచి 5 పిన్ సాకెట్ 3 పిన్ సాకెట్కి వస్తుంది. అప్పుడు 3 పిన్ సాకెట్ అనేది వర్కింగ్లో ఉంటుంది అన్నమాట. సేమ్ యాస్టీస్ అదేవిధంగా ఇంకొక స్విచ్ అండ్ ఇంకొక 3 పిన్ సాకెట్కి కూడా వైరింగ్ చేసేసాం. ఇంతే ఫ్రెండ్స్, మనం ఇంటి దగ్గర నుండి ఈజీ మెథడ్లో ఈజీగా మనం బాక్స్ వైరింగ్ అనేది చేసుకోవచ్చు. ఇది అనే బాక్స్ కాదు, ఈ ఓన్లీ 4 వే పీవీసీ గ్యాంగ్ బాక్స్ కదా. ఇదే విధంగా ఇంకా ఎన్ని మోడల్స్ ఉన్నా కూడా ఈ వీడియో మీకు అర్థమైతే అన్నీ కూడా చేసుకోవచ్చు ఈజీగా. ఎక్కడ ఫేజ్ ఇవ్వాలి, ఎక్కడ న్యూట్రల్ ఇవ్వాలి